ఈరోజు మేము దామచర్ల గారి యొక్క ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సమక్షంలో దాదాపుగా 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగింది. దానికి ముందే ఒక 5గురు కార్పొరేటర్లు ఎలక్షన్కి ముందే మరి వైసీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు ఇంకొక నలుగురు దానికి ముందు అంటే ఈ మధ్యకాలంలో ఒక నలుగురు పార్టీలో జాయిన్ జరిగింది. అంటే ఏది ఏమైనా కూడా మేము వైసీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు 3 సంవత్సరాలు చాలా నిబద్ధతతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తూ మా వార్డులో డెవలప్మెంట్ కోసం మేము చాలా కృషి చేసాము. అలాగనే వాసన కూడా చాలా అండగా ఉన్నాము. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు కూడా నడవడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ప్రతి సబ్జెక్టు కూడా అంటే డెవలప్మెంట్ ఏ యాక్టివిటీ చేసినా కూడా ప్రతి సబ్జెక్టు కౌన్సిల్ ఆమోదం రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కౌన్సిల్లో తగిన బలం కనుక లేకపోయినట్లయితే ఆ యొక్క ప్రక్రియ ఆగిపోతుంది. తద్వారాగా డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది. కాబట్టి డెవలప్మెంట్ ఆగకుండా ఉండాలని అంటే అందరూ కూడా ఒక మాట మీద ఉండాలని అంటే ఖచ్చితంగా అధికార పార్టీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువలన మేమందరము కలిపి మరి దామచర్ల గారి యొక్క అడుగుజాడలో నడుస్తూ మరి ఒంగోలు యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా వారికి అలాగే ప్రభుత్వానికి కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ పార్టీలో చేరడం జరిగింది. బాలినేని గారు ఎలాగైనా సరే ప్రతి ఒక్కరు కూడా వారు నియమించిన అభ్యర్థులు కాబట్టి కంపల్సరీగా వారు అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ రోజున మరి ఎవరు కూడా ఇక్కడ ఈ ఏరియాలో నాయకులు ఎవరు అనేదాన్ని ప్రతి ఒక క్వశ్చన్ మార్క్గా ఏర్పడింది. కాబట్టి ఎవరు మాకు అండగా లేరని నిరంతరం కూడా అభద్రతా భావంతో చాలామంది నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అభద్రతా భావన ఏర్పడుతుంది. తద్వారాగానే ఈ రోజున మరి మనకి ఏదో ఒక అభివృద్ధి చేయకుండా ఉన్నట్లయితే మరి ఇంకా మాకు ఉంది 7 నెలలు మాత్రమే. ఈ టైంలోనూ కూడా మాకు ప్రజలు ఏదో ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించారో ఆ ఉద్దేశాన్ని కనుక నెరవేర్చలేకపోతే మరి మేము అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రజలకి అవన్నీ జరగకుండా ఉండాలనంటే మనం ఖచ్చితంగా మరి ఉన్న టైంలో కూడా మేము పూర్తి స్థాయిలో గవర్నమెంట్కి సహకరించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మేయర్ని, ఇంకా వేరే హామీలు దేనికి ఇంకా 8 నెలల వరకు కూడా 4 సంవత్సరాలు కంప్లీట్ అయితేనే కానీ అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడానికి లేదు. అయితే నేను ఏ ప్రభుత్వం కింద ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నేను చాలా లాయల్గా పనిచేస్తాను, నిబద్ధతతో ఉంటాను. కాబట్టి నా యొక్క పనితీరు వారికి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇదే పార్టీలో ఇదే మేయర్గా కొనసాగింపజేస్తారు. అయితే వారు నాకు మాత్రం దామచర్ల గారు అయితే ఖచ్చితంగా మీకే మేయర్ పదవి మీకే ఉంటుందని చెప్పేసి నాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానికన్నా ముందు కూడా మనం నగరపాలక సంస్థను అభివృద్ధి పదవి నడపడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తూ ఇందులో చేరడం జరిగింది. ఇంకా నేను సభ్యత్వానికి అయితే రాజీనామా చేయలేదు. నేను దానికి కూడా రాజీనామా చేస్తాను. నేను వాసనకు చెప్పానండి. నేను వాసనకు చెప్పి పార్టీ మారుతున్నాను. ఎందుకంటే అందరూ కూడా మనము అధికార పార్టీతో కలిసి పనిచేయడానికైతే ఈజీగా ఉంటుంది, డెవలప్ చేసేదానికి అని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే మాట నేను మా వాసన కూడా తెలియజేయడం జరిగింది.